36 జీవో వెంటనే 4 పేరు వెంటనే 62 సంవత్సరాల వయసు పెంచాలి 62 సంవత్సరాల పదవి విరమణ వయసు పెంచాలి 62 సంవత్సరాల పదవి విరమణ వయసు పెంచాలి తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరూ రెగ్యులర్ చేయాలి 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరూ రెగ్యులర్ చేయాలి ఆ కోరికలు 2019 24 క్రియ పెంచాలి 22 సంవత్సరాల వయోపరిమితి పెంచాలి 22 సంవత్సరాల వయోపరిమితి పెంచాలి జిందాబాద్ జిందాబాద్ ఎంప్లాయీస్ యూనియన్ జిందాబాద్ 2019-2024 పిఆర్సీలు వెంటనే అమలు చేయాలి 2019-2024 పిఆర్సీలు వెంటనే అమలు చేయాలి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి ఉద్యోగుల సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి 2019-2024 ఉద్యోగులతో వేతనాలు పెంచకుండా వెట్టి చాకరీ చేయంత్రం అన్యాయం ఉద్యోగులకు వేతనాలు పెంచకుండా వెట్టి చాకరీ చేయంత్రం అన్యాయం టీఐసీఎస్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి టీఐసీఎస్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి గ్రాడ్యుయేట్ చట్ట ప్రకారం ఇవ్వాలి 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలి 2019-24 పిఆర్సీ వెంటనే అమలు చేయాలి 2019-24 పిఆర్సీ వెంటనే అమలు చేయాలి వేతనాలు పెంచకుండా వెట్టి చాకరీ చేయంత్రం అన్యాయం వేతనాలు పెంచాలి టీఎస్సీఎస్ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి 2019-2024 పిఆర్సీలు వెంటనే అమలు చేయాలి 62 సంవత్సరాలకు ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ప్రభుత్వం ఆ సమస్యల వెంటనే పరిష్కారం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం టీఎస్సీఎస్ ఉద్యోగ వర్ధిల్లాలి ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యోగులందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి ఉద్యోగులందరికీ పెన్షన్ సౌకర్యం అమలు చేయాలి కోఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయీస్ యూనియన్ జేఏసీగా ఏర్పడి సిఐటియు ఏఐపిఐ 2 యూనియన్లు ఒకే తాటిపై ఐక్యవేదిక మీద మా కోరికలు నెరవేర్చుకోవడానికి కోసం ప్రభుత్వం మీద పోరాటం చేయడం కోసం ఏకతాటిపై వచ్చాము మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా సహకార అధికారి కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము మా యొక్క అపరిష్కృతమైన కోరికలన్నీ కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాం మేము ఎన్నిసార్లు మేము అడిగినా సరే కమిషనర్ గారు కమిషనర్ గారు అడిగినా చేస్తామని దాట వేయడం తప్ప మా కోరికలు ఒక్కటంటే ఒక్కటి కూడా తీర్చడం లేదు మేము అడిగింది మాకు మా ప్రభుత్వం మీద కానీ సెంట్రల్ బ్యాంక్ మీద కానీ ₹1 కూడా భారం పడిన కోరికలు మావన్నీ కూడా 62 సంవత్సరాల వయసు పెంచమంటున్నాం అది కూడా ఈ రోజుకి కూడా లేదు అలాగే 2019-24 పేరు విభజన ఇవ్వాల్సి వచ్చినప్పటికీ ఈ రోజుకి అది కూడా ఇవ్వట్లేదు మాకు కాకపోతే పిఆర్సీ ఇవ్వకపోయినా 50% మధ్యంతర భృతి ఇవ్వమన్నాం అది కూడా ఇవ్వట్లేదు అలాగే 2019-24 పిఆర్సీ కావాలి అదేవిధంగా 62 సంవత్సరాల వయోపరిమితి కూడా రిటైర్మెంట్ వయసు పెంచాలి అలాగే గ్రాడ్యుయేటీ చట్ట ప్రకారం అమలుపరచాలి సీలింగ్ 2 లక్షల రూపాయలు సీలింగ్ పెట్టి ఉంచేశారు అది సీలింగ్ ఎత్తివేసి చట్ట ప్రకారంగా గ్రాడ్యుయేట్ అమలుపరచాలి అలాగే డ్యూటీ పద్ధతుల నుంచి మా జీతభత్యాలను తొలగించాలి అదేవిధంగా 2019 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని కోరుతున్నాం మేము వీటి మీద ఈ ఎజెండా మీద ఈరోజు ధర్నాకి సిద్ధమయ్యాము 22వ తారీఖున వచ్చే సోమవారం కూడా ఈ కోరికలు ఇంకా ప్రభుత్వం మా మీద ఏ రకమైన జాలి దయ కరుణ చూపించకపోతే 22వ తేదీన జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వద్ద కూడా అందరం కూడా మహాధర్నా చేయదలుచుకున్నాము అప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం దిగిరాకపోతే 29వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం ఉంటుంది అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే 5వ తారీఖు నుంచి జనవరి 5వ తారీఖు నిరవధిక సమ్మెకి వెళ్ళి నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము కాబట్టి ప్రభుత్వం మా మీద దయ ఉంచి మా ఈ కోరికల్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం శ్రీకాకుళం జిల్లా
సహకార ఉద్యోగుల సంఘ ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు రంగనాథ్ గారు, అలాగే సిఐటియు కార్యదర్శి సోదరులు తేజేశ్వరరావు గారు, అలాగే జిల్లా కమిటీ సభ్యులు, అలాగే జిల్లా నుంచి 49 సంఘాల నుంచి వచ్చినటువంటి 50 మంది సహకార ఉద్యోగులందరితో కలిపి ఈరోజు జిల్లా సహకార అధికారి ఆఫీస్ ముందు రాష్ట్ర కమిటీ కోరిక మేరకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క 62 సంవత్సరాలు వయోపరిమితి అన్నిటికీ ఇచ్చారు. షెడ్యూల్ 9 నుంచి మినహాయించి మాకు 62 సంవత్సరాలు వయోపరిమితి ఇవ్వాలని, అలాగే 2019 టీఆర్సీని నిర్లక్ష్యం చేస్తూ ప్రభుత్వం విడమరిచింది, దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే ఈ 2019 తర్వాత ఎవరైతే సంఘాల్లో చేరారో వాళ్ళందరికీ గతంలో మా మాదిరిగా వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేసి 36 జీవో ప్రకారంగా హెచ్ఆర్ పాలసీని ఇంప్లిమెంట్ చేయాలని మేము రాష్ట్ర అన్ని జేఐసీల కోరిక మేరకు ఈరోజు ఈ శ్రీకాకుళం జిల్లాలో ఈ ధర్నాని నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి మమ్మల్ని సానుకూలంగా స్పందించి చర్చలకు పిలిచి మా యొక్క డిమాండ్ని నెరవేరుస్తుందని ఈరోజు ఈ సభాముఖంగా మీకు నేటి వరకు అనేక పర్యాయములు మేము నిరసన కార్యక్రమం తెలియజేసినప్పటికీ ప్రభుత్వ అధికారులు కానీ, ఆప్కాబు ఎండీ గారు కానీ, కమిషనర్ వారు, ప్రభుత్వం వారు కానీ ఎటువంటి మా ఈ కోరికల్ని నెరవేర్చడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదే మేము గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు రైతులకే సేవ చేస్తున్నాం కాబట్టి ఏ ఒక్క విషయం కూడా మమ్మల్ని వాళ్ళు పట్టించుకోవడం లేదు, పరిగణలో తీసుకోవడం లేదు. ఇలాంటి ఆ కారణం చేత ఇలాంటి కార్యక్రమాలు చేయవలసి వచ్చింది. ఇది మా రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈరోజు మేము జిల్లా సహకార అధికారి కార్యాలయం ముందు ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా ధర్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా పిఎస్సిఎస్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి 2019, 2024 2 పిఆర్సీలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేయాల్సి ఉన్నప్పుడు కూడా ఆ రకంగా అమలు చేయకుండా పాత వేతనాలతోనే వెట్టి చాకరీ చేస్తున్నారు. ఈరోజు విద్య, వైద్యం, అలాగే విద్యుత్ ఛార్జీలు సహా ప్రతి ఒక్కటి భారం అయిపోయిన నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉన్నప్పుడు కూడా సహకార సంఘ ఉద్యోగుల పట్ల చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈరోజు మొత్తం జిల్లా సహకార శాఖ అధికారి కార్యాలయం ద్వారా ధర్నా చేపడుతున్నారు. ప్రభుత్వం గారు వెంటనే స్పందించకపోతే 22వ తేదీన డిసిసిబి బ్యాంకుల ద్వారా కూడా అన్ని జిల్లాల్లో ధర్నాలు చేయాలని చెప్పి ఇప్పటికే యూనియన్గా పిలుపునివ్వడం జరిగింది. అప్పటికే ప్రభుత్వం స్పందించకపోతే జనవరి 5వ తేదీ నుండి విధులు బహిష్కరించి కూడా నిరసన తెలియజేయడం సిద్ధపడుతున్నారు. అంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకి చాలా అండదండగా ఉంటూ సహకారం అందిస్తున్నట్టు సహకార శాఖ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు రిటైర్ అయిపోయిన కార్మికులకు సంబంధించి పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర సంక్షేమ పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలా కాని పక్షంలో పిఎస్సిఎస్ ఉద్యోగులు చేసే పోరాటాలకి సిఐటి పూర్తి స్థాయిలో అండదండలు ఇచ్చి ఈ కార్మికులకు మద్దతుగా ఇతర ఉద్యోగ సంఘాలని, కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.